శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఆ గోదాదేవికి స్వామివారికి చేసిన ప్రసాదం పాల పొంగలి. అంటే చిన్న కుక్కర్లో మనం ఎంత తీసుకుంటాం బియ్యం, ఆ బియ్యానికి ఇంకో 2 ఇంతలు మామూలుగా అన్నం ఎలా వండుతాం అలాగే పాలు, నీళ్ళు కలపకుండా పాలు పోసి ఉడికించేసుకోవాలి. ఉడికి విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 4 విజిల్స్ రానివ్వండి. వచ్చేసిన తర్వాత పంచదార వేసి మెత్తగా కలుపుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉండి కట్టేసుకోవడం. ఈ పాల పొంగలి చాలా ఇష్టంట స్వామివారికి, మా నాయనమ్మ గారు చెప్పేవారు. అయితే ఈవిడ ప్రసాదం చేసుకుని రోజు ఎందుకు మనకు చూపిస్తుంది అని అనుకోవద్దు. ఎందుకంటారా, కొంతమందికి చేయడం వీలవుతుంది, కొంతమందికి వీలవదు. ప్రసాదం దర్శనం మాత్రమే చేతనే అది వాళ్ళు స్వీకరించినంత ఫలితం వస్తుందండి. అందుకోసం నేను చూపించడం జరుగుతుంది తప్ప నేనేదో ఇది చేశానని గొప్ప కోసం మాత్రం కాదు. ఉంటాను, మళ్ళీ వీడియోలో కలుద్దాము.